మాట చెప్పిన, పల్లెటూరులో ఉన్న ఖర్చు సిటీలో ఉండదు, సిటీలో ఉన్న ఖర్చు ఫారెన్లో ఉండదు. మన ఫోకస్ అంతా దేని మీద చేస్తామంటే ఆదాయం మీద చేస్తాం తప్ప ఖర్చు మీద చేయం. నయోమి అలాగే వెళ్ళి అంట మోయాబు దేశం అంతా పోగొట్టేసుకుందంట. మళ్ళీ బెత్లెహేములో ఆహారం ఉందని తెలిసి మళ్ళీ షిఫ్ట్ అయిపోయింది. కొంతమంది అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళు షిఫ్ట్ అయితే కానీ పరిస్థితులు మారవు. ఆదనొందిన దేశంలోని యోసేపుకు అభివృద్ధి వచ్చిందంట. కారణం ఏంటంటే పోతీఫర్ ఇంట్లో ఉన్న నమ్మకస్తుడు, చెరసాలలో ఉన్న నమ్మకస్తుడు, దేశం మీద అధికారం ఇచ్చిన నమ్మదగిన వాడు యోసేపు. దేవుడు నమ్మదగిన వాడు, అలాగే దేవుని బిడ్డగా కొనసాగిన యోసేపు కూడా నమ్మకస్తుడు. నమ్మకస్తుడికి ఏమున్నాయంట? మెండైన దీవెన